హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఒకసారి చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, దానికంటే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పూర్తి సపోర్ట్ను తెలియజేసని కోరుకున్నా. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ వివరాలకి ఒకసారి వెళ్ళినట్లయితే హారిజాంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ అని మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే త్వరలో జీవో రద్దు కానున్న పాత రోస్టర్ పాయింట్లు భర్తీ చేసి అన్ని ఉద్యోగాలకు ఇదే వర్తింపని మనకి ఇక్కడ మెయిన్ హెడ్డింగ్తో ఈ యొక్క ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఒకసారి మనం వివరాలకు వెళ్ళినట్లయితే రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారిన రిజర్వేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో హారిజాంటల్ విధానంలో పోస్టులను భర్తీ చేయాలని డిసైడ్ అయింది. దీనికి తగ్గట్టు వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ అధికారులు సీఎంఓకు ఫైల్ పంపించినట్లు తెలిసింది. దీని ప్రకారమే భవిష్యత్తులో జరిగే అన్ని పోస్టులను హారిజాంటల్ విధానంలోనే భర్తీ చేయనున్నారని మనకి ఇక్కడైతే ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇదే అమలైతే పురుష అభ్యర్థులకు పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఈ యొక్క హారిజాంటల్ రిజర్వేషన్లు అమలైనట్లయితే పురుష అభ్యర్థులకు పోస్టులు పెరిగే అవకాశం ఉందని మనకి ఇక్కడ రాయడం జరిగింది. ఫ్రెండ్స్, తెలంగాణలో ప్రస్తుతం వర్టికల్ రిజర్వేషన్ అమల్లో ఉంది. గ్రూప్ 1లో మొత్తం 503 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే దీంట్లో 225 పోస్టులు మహిళలకు కేటాయించారు. ఈ విధానంతో పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని కొందరు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పందించి హారిజాంటల్ విధానంలోనే పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా 2007లో రాజస్థాన్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాజేష్ కుమార్ మధ్య జరిగిన ఈ కేసు విషయంలోనూ సుప్రీంకోర్టు హారిజాంటల్ విధానం అమలు చేయాలని ఆదేశించినట్లు గుర్తు చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా గ్రూప్ 1 కేసు విషయంలో హైకోర్టు కూడా చెప్పడంతో హారిజాంటల్ విధానంపై చర్చ మొదలైంది. తెలంగాణ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా హారిజాంటల్ విధానం అమలు చేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపినా అప్పటి బీఆర్ఎస్ సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. హారిజాంటల్ విధానం అమలుపై సర్కారు జీవో ఇవ్వలేదు. దీంతో పలు పోస్టులకు నిర్వహించిన పరీక్షల రిజల్ట్ను టీఎస్పీఎస్పీ గురుకుల బోర్డు ప్రకటించలేకపోయింది. త్వరలోనే హారిజాంటల్ విధానం అమలు చేస్తూ సర్కారు జీవో ఇస్తే అన్ని రిక్రూట్మెంట్లను కదలిక రానున్నది. కొత్త రోస్టర్ ఎట్లుంటుందో తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రిక్రూట్మెంట్పై దృష్టి పెట్టింది. అయితే దీనికి అడ్డంకిగా ఉన్నటువంటి రిజర్వేషన్పై నిర్ణయం తీసుకోవాలని ఇక్కడ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని పోస్టులను హారిజాంటల్ విధానంలోనే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వర్టికల్ విధానంలో ఉండే పాత రోస్టర్ రద్దు కానున్నది. తాజాగా కొత్త రోస్టర్ను అధికారులు తయారు చేసి సీఎం ఆమోదానికి ఇక్కడ పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం వర్టికల్ విధానంలో ఉదాహరణకు 10 పోస్టులను భర్తీ చేస్తే దాంట్లో ప్రత్యేకంగా వివిధ కేటగిరీలో 6 పోస్టులు ఉమెన్స్కు రిజర్వ్ చేశారు. దీంతో పాటు మరో 3 ఓసీ, ఒక ఎస్సీ ఓపెన్ కేటగిరీలో పెట్టిన దీంట్లోనూ పురుషులతో పాటు మహిళలు పోటీ పడే అవకాశం ఉంది. ఇలా ఎక్కువ పోస్టులు మహిళలకు వస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ విధానానికి స్వస్తి పలుకనున్నారు. హారిజాంటల్ కొత్త విధానంలో మొత్తం 33% మహిళలకు పోస్టులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఏపీలో 2016 నుంచే హారిజాంటల్ విధానం అమలు చేస్తుండగా తాజాగా దాన్ని మార్చి చేసింది. దీంట్లో ప్రత్యేకంగా ఉమెన్ రిజర్వేషన్లో రోస్టర్ పూర్తిగా తీసేసి భర్తీ చేసే పోస్టులో 33% అమలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఎలా అమలు చేస్తారనేది త్వరలోనే స్పష్టత రానుందని మనకు ఈ యొక్క హారిజాంటల్ రిజర్వేషన్ల గురించి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ వెలుగు న్యూస్ పేపర్లో అయితే రాయడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు? మీరు చెప్పిన ఫిబ్రవరి దాటిపోయింది. హామీల అమలులో జాప్యం ఎందుకు? మోసగించడంలో కాంగ్రెస్ ఘన చరిత్ర. తెలంగాణలో మాయాజాల ప్రభుత్వం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ అని మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఫిబ్రవరి 1వ తేదీ దాటిపోయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది.
నోటిఫికేషన్ జారీ విషయంలో జాప్యం ఎందుకని ఆయన ప్రశ్నించడం జరిగింది ఫ్రెండ్స్. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫిబ్రవరి 1వ తారీఖున మేనిఫెస్టో ప్రకారం విడుదల చేస్తామన్నారు, బట్ విడుదల చేయలేదు. అందుకనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారని మనకి ఇక్కడైతే మనకు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా మనకు చూసినట్లయితే 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీని మనకు ఇక్కడ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయడమే కాక 15 రోజుల్లో 10,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. నిన్న మనకు సమావేశంలో చెప్పడం జరిగింది కదా రేవంత్ రెడ్డి 15 రోజుల్లో 10,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారని. దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 660 పోస్టులతో గ్రూప్ 1 గత ప్రభుత్వంలో 503 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్. ప్రస్తుతం మనకు దిశానిస్పూర్లో ఈ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ప్రస్తుతం అదనంగా చేరిన 30 ఏడాది చివరికి ఇంకో 130 ఖాళీ. కొత్త నోటిఫికేషనా లేక సప్లిమెంటరీనా? కేబినెట్ భేటీలో తుది నిర్ణయం. సుప్రీంలోని కేసును వెనక్కి తీసుకున్న ఆలోచనలో ప్రభుత్వం. గ్రూప్ 1 పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. అదనంగా 30 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది చివరి వరకు మరో 130 పోస్టులు ఖాళీగా అవుతాయని తేల్చారు. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే భర్తీ ప్రక్రియ చేపట్టాలా, త్వరలో ఖాళీ అయ్యే పోస్టులు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలా అనే అంశంపై రేపటి మంత్రివర్గంలో నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని ఇక్కడ మనకు రాయడం జరిగింది. మళ్ళీ కొత్త నోటిఫికేషన్. పెంచిన పోస్టులను ఎలా భర్తీ చేయాలనే అంశంపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలా, పాత నోటిఫికేషన్కు కొనసాగించాలా, సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలా అనే అంశంపై తర్వాత క్లారిటీ రాంది. అయితే గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ అవడంతో పరీక్షలను రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరు బయోమెట్రిక్ హాజరు కాలేదని కేసు విషయంలో హైకోర్టు పరీక్షను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. తుది తీర్పు పెండింగ్లో ఉంది. అయితే ఆ కేసును విచారించి తీర్పు వచ్చేసరికి సమయం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కేసును వెనక్కి తీసుకొని కొత్తగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ పెరగనున్న ఖాళీ వివరాలు ఒకసారి చూస్తున్నట్లయితే గతంలో గుర్తించిన 503 గ్రూప్ 1 పోస్టులకు అదనంగా ఇంకా ఏమైనా ఖాళీలు ఏర్పడితే ఆ వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఖాళీ ఉన్నటువంటి పోస్టులు ఏడాది చివరిలో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలు విడివిడిగా ఇవ్వాలని సూచించింది. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు సుమారు 30, త్వరలో ఖాళీ అయ్యే పోస్టులు సుమారు 130 ఉన్నట్లు లెక్కలు అందినట్లు తెలుస్తుంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ 503 ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. కొత్త వాటితో కలుపుకుంటే సుమారు 660 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నట్లు సెక్రటరీ వర్గాలు వెల్లడించాయని మనకి ఇక్కడైతే దిశా న్యూస్ పేపర్లో మనకి ఆర్టికల్ రూపంలో మనకైతే ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నది ఉద్యోగాల కల్పనపై కేంద్రానికి విజన్ లేదని మనకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అని మనకి ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక్కడ మనకు సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇక్కడ నోటీస్ ఇంత రావడం జరిగింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేటువంటి సిఆర్పిఎఫ్లో స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ సి విభాగంలో 169 కానిస్టేబుల్, జనరల్ డ్యూటీ విభాగంలో నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ ఖాళీల భర్తీకి పురుష మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతుంది. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలు. జైపూర్లోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్సి నార్త్ వెస్టర్న్ రైల్వే ఎస్డబ్ల్యూఆర్ పరిధిలోని వర్క్షాప్ యూనిట్లలో 1646 యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి అప్లికేషన్ అయితే కోరుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు జాబ్స్కు నోటీస్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ వైద్య కళాశాలలు బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన లేటరల్ ఎంట్రీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ ఇది కోరుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిఫెన్స్ అకాడమీలో గ్రూప్ సి పోస్టులు. పూణే కడక్ వాసులలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ సి ఖాళీల భర్తీకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఇది కోరుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే రైల్వే బోర్డు వచ్చేసి
యాన్యువల్ క్యాలెండర్ను ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి నిన్న ఒక నోటీస్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. రైల్వే జాబ్ క్యాలెండర్ ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ మనకు ఏఎల్పి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఏఎల్పి చూసినట్లయితే జనవరి మార్చిలో మనకు ఏఎల్పి ఆల్రెడీ విడుదల చేశారు జనవరిలో. టెక్నీషియన్ చూసినట్లయితే ఏప్రిల్ జూన్ మీకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి టెక్నీషియన్కు. అదేవిధంగా ఎన్టీపీసీ కానీ ఎన్టీపీసీ జూనియర్ ఇంజనీర్స్ అదేవిధంగా పారామెడికల్ కేటగిరీస్కి జూలైలో నోటిఫికేషన్ రాబోతుంది. గ్రూప్ డి అదేవిధంగా మినిస్ట్రల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కింద జాబ్స్ వచ్చేసి అక్టోబర్లో నోటీసెస్ రాబోతుంది. ఎన్టీపీసీ గ్రూప్ డి అదేవిధంగా టెక్నీషియన్ సంబంధించినటువంటి ఎవరైనా రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటే అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. త్వరలో నోటీసెస్ రాబోతున్నాయి రైల్వేలో. అదేవిధంగా చూసినట్లయితే రైల్వే ఉద్యోగాలన్నీ ఉత్తరాది వారికే, రాత పరీక్షలన్నీ హిందీ ఇంగ్లీష్లోనే, తెలుగు యువతకు తీవ్ర అన్యాయం, ఎంత మొత్తుకున్నా స్పందించినటువంటి కేంద్రమని మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా చూస్తున్నట్లయితే జీవో 46ను రద్దు చేయాలని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 46 జీవో రద్దు చేస్తామని మాట ఇచ్చి అధికారంలో రాగానే మాట తప్పాలని సూచిస్తుందని జీవో నెంబర్ 46 బాధితులు ఆరోపించారు. కొత్తపేటలోని విఎం హోంలో శుక్రవారం వారు 46 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టినట్లుగా మనకు విశాలాంధ్ర న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి న్యూస్ వివరాలు మనం క్లియర్గా ఇక వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.